కేవీఎన్ సంస్థ, యష్ మాన్సర్ మైండ్స్ సంయుక్తంగా నిర్మించిన టాక్సీ చిత్రం మార్చి 19 నుంచి ఏకంగా జూన్ 4కి వాయిదా పడింది. దీనికి ముందు దళపతి విజయ్ నటించిన జననాయకం చిత్రాన్ని కూడా కేవీఎన్ సంస్థనే నిర్మించింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కూడా సెన్సార్ సమస్యలతో విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు జననాయకన్ చిత్రం భవితవ్యం మార్చి 9న తేలనుంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఆ సంస్థ నిర్మించిన 2 భారీ బడ్జెట్ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడ్డాయి. కేవిఎన్, యష్ మాన్స్టర్ మైండ్స్ సంయుక్తంగా నిర్మించిన టాక్స్ 6 మార్చి 19న రిలీజ్ కావాల్సిండగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జూన్ 4 వరకు వాయిదా పడింది. అంతకుముందు కేవిఎన్ సంస్థ నిర్మించిన దళపతి విజయ్ నటించిన జననాయకన్ వివిధ కారణాలతో విడుదల కాలేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విజయ్ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా భవితవ్యం సోమవారం మార్చి 9న తేలనుంది. జనవరి 23న విడుదల కావాల్సిన జననాయకన్ సినిమా సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది. సెన్సార్ సభ్యులు సినిమాను రివిజన్ కమిటీకి పంపారు. దీంతో కేవీఎన్ సంస్థ దీనికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. అయితే చివరకు సినిమాను సెన్సార్ రివిజన్ కమిటీకి పంపడానికి నిర్మాతలు అంగీకరించారు. దీని ప్రకారం మార్చి 9న రివిజన్ కమిటీ జననాయకన్ సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తుందని చెబుతున్నారు. జననాయకన్ సినిమా సెన్సార్ బోర్డులో ప్రదర్శించనున్నారు. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలోని ఏ సన్నివేశాలను కట్ చెబుతారు, అలాగే సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తారనేది ఆసక్తిగా ఉంటుంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పొందిన వెంటనే జననాయకన్ సినిమా విడుదల కావచ్చని తెలుస్తుంది. కాగా జననాయకన్ సినిమా తెలుగు సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. అయితే దళపతి విజయ్ తన టీవీకే పార్టీ సిద్ధాంతాలు ప్రతిబింబించేలా ఈ సినిమాలో డైలాగులు, సీన్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. ప్రతిపక్ష పార్టీలను విమర్శించే డైలాగులు, అలాగే తన పార్టీకి లాభం చేకూరేలా ఈ సినిమా ఉందని ఈ మూవీపై విమర్శలు వచ్చాయి. జననాయకన్ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమితా బిజుక్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో యాక్ట్ చేసింది. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.